బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన 2008 అహ్మదాబాద్ వరుస బాంబు పేలుళ్ల కేసులో గుజరాత్ హైకోర్టు చారిత్రాత్మక తీర్పునిచ్చింది. ఈ ఘోర ఉగ్రవాద దాడికి పాల్పడిన 38 మంది నిందితులకు ఉరిశిక్షను ఖరారు చేసింది. అలాగే మరో 11 మందికి విధించిన యావజ్జీవ కారాగార శిక్షను కోర్టు సమర్థించింది. భారత న్యాయ చరిత్రలోనే ఒకే కేసులో ఇంత పెద్ద సంఖ్యలో మరణశిక్షలు ఖరారు కావడం ఇదే ప్రథమం. జస్టిస్ అల్పేష్ కుగ్జే, జస్టిస్ సమీర్ ద్వివేదితో కూడిన గుజరాత్ హైకోర్టు ధర్మాసనం గత 2.5 ఏళ్లుగా దాదాపు 248 సార్లు అప్పీళ్లపై సుదీర్ఘ విచారణ జరిపిన అనంతరం నేడు ఈ తుది తీర్పు ప్రకటించింది. నిషేధిత ఉగ్రవాద సంస్థలు ఇండియన్ ముజాహిద్దీన్, సిమిలకి చెందిన ఉగ్రవాదులు కలిసి ఈ దారుణ కుట్రకు పాల్పడినట్లు ప్రాసిక్యూషన్ కోర్టులో బలంగా నిరూపించింది. దీంతో నిందితులపై దేశద్రోహం, హత్య నేరాలతో పాటుగా కఠినమైన ఉగ్రవాద నిరోధక చట్టం ఉపా కింద మోపిన ఛార్జీలను న్యాయస్థానం సమర్థించింది. న్యూస్ చూస్తున్నాం. భారత ప్రధాని నరేంద్ర మోడీ ఇండోనేషియా పర్యటనలో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఇరు దేశాల మధ్య రక్షణ, వ్యూహాత్మక వాణిజ్య రంగాల్లో చారిత్రాత్మక ఒప్పందాలు కుదిరాయి. భారత రక్షణ రంగానికి చెందిన అస్త్ర, బ్రహ్మోస్ క్షిపణుల కొనుగోలుకు ఇండోనేషియా సిద్ధమైంది. దీంతో పాటు మలక్కా జలసంధి వద్ద సబాంగ్ పోర్ట్ను ఉమ్మడిగా అభివృద్ధి చేసేందుకు ఇరు దేశాలు చేతులు కలిపాయి. భారతదేశ సాంకేతికత, పెట్టుబడులే లక్ష్యంగా ప్రధాని పర్యటన కొనసాగుతుంది.
భారత ప్రధాని నరేంద్ర మోడీ ఇండోనేషియా పర్యటనలో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఇరు దేశాల మధ్య రక్షణ, వ్యూహాత్మక వాణిజ్య రంగాల్లో చారిత్రాత్మక ఒప్పందాలు కుదిరాయి. భారత రక్షణ రంగానికి చెందిన అస్త్ర, బ్రహ్మోస్ క్షిపణుల కొనుగోలుకు ఇండోనేషియా సిద్ధమైంది. దీంతో పాటు మలక్కా జలసంధి వద్ద సబాంగ్ పోర్ట్ను ఉమ్మడిగా అభివృద్ధి చేసేందుకు ఇరు దేశాలు చేతులు కలిపాయి. భారతదేశ సాంకేతికత పెట్టుబడులే లక్ష్యంగా ప్రధాని పర్యటన కొనసాగుతుంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ ఐటీ కారిడార్లో ప్రయాణించే ఐటీ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. భాగ్యనగరంలో ట్రాఫిక్ కష్టాలను తగ్గించడంతో పాటు ఉద్యోగులను సురక్షితంగా ఆఫీసులకు చేరుకునేలా సరికొత్త డైలీ షటిల్ సర్వీసులను ప్రారంభించింది. జేఆర్సీ కన్వెన్షన్లో జరిగిన కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ షటిల్ సర్వీసులను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా హైదరాబాద్ను ఒక అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. నగరంలో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ను మరింత బలోపేతం చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఇటన్నా అది ఇటు సైడ్ తిప్పండి సార్. అయితే ఉల్టా ఉల్టా ఉంది సార్. అది తిప్పుతాడు. ఓకే ఒక్కసారి ఇట్లా ఇటు ఆంధ్రప్రదేశ్కు భారీగా పెట్టుబడులే లక్ష్యంగా మంత్రి నారా లోకేష్ పర్యటన కొనసాగుతుంది. సౌత్ కొరియా పర్యటనలో భాగంగా ఈరోజు మూడో రోజు ఆయన కీలకమైన భేటీలు నిర్వహిస్తున్నారు. ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం హ్యుండాయ్ మొబైస్ ఉన్నత స్థాయి బృందంతో మంత్రి లోకేష్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఏపీలో పెట్టుబడులకు ఉన్న అనుకూల వాతావరణాన్ని వారికి వివరించారు లోకేష్. రాష్ట్రంలో ఈవీ సెమీ కండక్టర్స్ హబ్ను ఏర్పాటు చేయాల్సిందిగా కంపెనీ ప్రతినిధులను గట్టిగా విజ్ఞప్తి చేశారు. వైజాగ్ వేదికగా హ్యుండాయ్ మొబైస్ R&D ఇంజనీరింగ్ విభాగాన్ని ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. తిరుపతి, అనంతపురం సమీప ప్రాంతాల్లో ఈవీ కాంపోనెంట్స్ తయారీ యూనిట్లను నెలకొల్పాలని కోరారు. ఆంధ్రప్రదేశ్కు భారీగా పెట్టుబడుల లక్ష్యంగా మంత్రి నారా లోకేష్ పర్యటన కొనసాగుతుంది. సౌత్ కొరియా పర్యటనలో భాగంగా ఈరోజు మూడో రోజు ఆయన కీలకమైన భేటీలు నిర్వహిస్తున్నారు. ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం హ్యుండాయ్ మొబైస్ ఉన్నత స్థాయి బృందంతో మంత్రి లోకేష్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఏపీలో ఉన్న పెట్టుబడులకు ఉన్న అనుకూల వాతావరణాన్ని వారికి వివరించిన లోకేష్ రాష్ట్రంలో ఈవీ సెమీ కండక్టర్స్ హబ్ను ఏర్పాటు చేయాల్సిందిగా కంపెనీ ప్రతినిధులు గట్టిగా విజ్ఞప్తి చేశారు. వైజాగ్ వేదికగా హ్యుండాయ్ మొబైస్ R&D ఇంజనీరింగ్ విభాగాన్ని ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. తిరుపతి, అనంతపురం సమీప ప్రాంతాల్లో ఈవీ కాంపోనెంట్స్ తయారీ యూనిట్లను నెలకొల్పాలని కోరారు ఆయన.
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విజయవాడ కృష్ణలంక సస్పెండెడ్ సిఐ నాగరాజుకు షాక్ తగిలింది. ఈ కేసులో సస్పెండెడ్ సిఐ నాగరాజుపై విజయవాడ పోలీసులు అదనపు సెక్షన్ నమోదు చేశారు. క్రాంతి కుమార్ ఆత్మహత్యకు ప్రేరేపించారనే ఆరోపణలతో BNSS 108, 193 సెక్షన్లతో పాటు SC/ST అట్రాసిటీ చట్టం కింద కేసులు నమోదయ్యాయి. ఇప్పటికే బాధితుడు క్రాంతి కుమార్ కుటుంబ సభ్యుల స్టేట్మెంట్ను పోలీసులు రికార్డ్ చేశారు. కాగా తన ఆత్మహత్యకు సిఐ నాగరాజే కారణమంటూ క్రాంతి కుమార్ తీసుకున్న సెల్ఫీ వీడియో ఈ కేసులో కీలకంగా మారింది. ప్రస్తుతం క్రాంతి కుమార్ మొబైల్ ఫోన్లు పోలీసులు ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించారు. ఇదే విషయం సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాఘవ అందిస్తారు. రాఘవ, చెప్పండి, మీ దగ్గర ఉన్న తాజా సమాచారం ఏంటి? చెప్పండి రాఘవ. విజయవాడ కృష్ణలంక సస్పెండెడ్ సిఐ నాగరాజుకు షాక్ తగిలింది. ఈ కేసులో సస్పెండెడ్ సిఐ నాగరాజుపై విజయవాడ పోలీసులు అదనపు సెక్షన్లు నమోదు చేశారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాఘవ అందిస్తారు. రాఘవ, చెప్పండి, మీ దగ్గర ఉన్న తాజా సమాచారం ఏంటి? లక్ష్మీబాబు, బెజవాడ పోలీస్ శాఖలో తీవ్రంగా కలెక్టర్ రేపిన క్రాంతి కుమార్ ఆత్మహత్య ఉదంతంలో సస్పెండ్ అయిన కృష్ణలంక సిఐ నాగరాజ్ చుట్టూ కూడా ఆ ఉచ్చు మరింత బిగుస్తుందని చెప్పుకోవచ్చు. బాధితుడు బలవన నిర్మాణానికి కారణమైన ఆరోపణలు ఎదుర్కొంటున్న సిఐ నాగరాజ్తో పోలీసులు తాజాగా SC/ST అక్రమ కేసు కూడా నిరోధక చట్టం కింద కూడా అదనపు కేసును నమోదు చేసినట్టు కూడా తెలుస్తుంది. అయితే క్రాంతి కుమార్ బలవన నిర్మాణానికి పాల్పడే ముందు రికార్డు చేసిన సెల్ఫీ వీడియో ఈ కేసులో అత్యంత కీలకంగా సాక్ష్యంగా మారిందని చెప్పుకోవచ్చు. అంటే ఆ వీడియోలో తను ఎదుర్కొన్న వేధింపులు, ఆత్మహత్యకు దారి తీసిన పరిస్థితులు బాధితుడు వివరించినట్టు కూడా ఆ వీడియోలో తెలుస్తుంది. అంటే ఈ సెల్ఫీ వీడియో ఆధారంగానే క్రాంతి కుమార్ ఆత్మహత్య ప్రేరేపించడంతో పాటు పొలం పేరుతో దూషించారనే కోణంలో కూడా SC/ST సిటీ చట్టం కింద పోలీసులు కూడా అదనపు కేసు సెక్షన్ల కింద చేర్చారని చెప్పుకోవచ్చు. అంటే ఈ కేసులో సాంకేతిక సాక్ష్యాధారాలు ఎంతో కీలకంగా కావడంతో క్రాంతి కుమార్ ఆత్మహత్యకు ముందు ఉపయోగించిన మొబైల్ ఫోన్ను పోలీసులు సాధన చేసుకుని ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించారు. అంటే ఆ సెల్ఫీ వీడియోలో డిలీట్ అయిందా లేకపోతే ఎడిట్ అయిందా అనే కోణంలో కూడా ఇప్పటికీ నిరూపించేందుకు కూడా సైంటిఫిక్ కూడా నివేదికను కోరనట్టు తెలుస్తుంది పోలీసులు. అంటే ఆ ల్యాబ్ నుంచి వచ్చే నివేదిక ఆధారంగానే నిందితుడిపై సస్పెండ్ అయిన సిఐ నాగరాజుపై తదుపరి కఠిన చర్యలు తీసుకునేందుకు కూడా ఉన్నతాధికారులు కూడా సిద్ధమవుతున్నట్టు చెప్తుంది. ఏదేమైనటువంటి ఇప్పటికీ సస్పెండ్ అయిన నాగరాజు రాజమండ్రి జైల్లో కూడా 14 రోజులు రిమాండ్ విధించింది కోర్టు కూడా. ఆల్రెడీ జైల్లోనే ఉన్నారు. మరో కేసు నమోదు చేసినట్టు కూడా ఈ రాష్ట్రం అంతా కూడా సంచలనం రేపుతుందని కూడా చెప్పుకోవచ్చు. లక్ష్మీనాథ్, థ్యాంక్ యూ రాఘవ.
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో హైదరాబాద్ పీసీఎస్ డీఎస్పీ సంకిరెడ్డి భీమిరెడ్డిని తెలంగాణ ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. కోర్టు ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించడంతో ఏసీబీ బృందం భీమిరెడ్డిని చెంచల్గూడ సెంట్రల్ జైలుకు తరలించింది. తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లోని దాదాపుగా 16 ప్రాంతాల్లో ఏసీబీ అధికారులు ఏకకాలంలో సోదాలు చేపట్టారు. ఈ సోదాల్లో ఏకంగా 300 కోట్ల మార్కెట్ విలువైన విల్లాలు, ఖరీదైన ఓపెన్ ప్లాట్లను అధికారులు గుర్తించారు. ఆయన నివాసాల్లో 2 కేజీల బంగారం, 20 కేజీల వెండిని కూడా ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఒక పోలీస్ అధికారి ఇంత భారీ స్థాయిలో అక్రమ ఆస్తులు ఎలా కూడబెట్టారనే కోణంలో ఏసీపీ దర్యాప్తు చేస్తుంది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో హైదరాబాద్ పీసీఎస్ డీఎస్పీ సంకిరెడ్డి భీమిరెడ్డిని తెలంగాణ ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. కోర్టు ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించడంతో ఏసీబీ బృందం భీమిరెడ్డిని చెంచల్గూడ సెంట్రల్ జైలుకు తరలించింది. తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లోని దాదాపుగా 16 ప్రాంతాల్లో ఏసీబీ అధికారులు ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో ఏకంగా 300 కోట్ల మార్కెట్ విలువైన విల్లాలు, ఖరీదైన ఓపెన్ ప్లాట్లను అధికారులు గుర్తించారు. ఆయన నివాసాల్లో 2 కేజీల బంగారం, 20 కేజీల వెండిని కూడా ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఒక పోలీస్ అధికారి ఇంత భారీ స్థాయిలో అక్రమ ఆస్తులు ఎలా కూడబెట్టారనే కోణంలో ఏసీపీ దర్యాప్తు చేస్తుంది. జగిత్యాల జిల్లా మెట్పల్లిలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో సీఎం సహాయక నిధి చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై పట్టణానికి చెందిన లబ్ధిదారులకు చెక్కులు ఇచ్చారు. మొత్తం 29 మంది లబ్ధిదారులకు 6,78,000 రూపాయల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఎమ్మెల్యే సంజయ్ పంపిణీ చేశారు. విశాఖపట్నం శీలానగర్లోని కిమ్స్ ఐకాన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బోటు ప్రమాద బాధితుడు మత్స్యకారుడు కర్రి చిన్నను విశాఖ దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ పరామర్శించారు. చిన్న ఆరోగ్య పరిస్థితిపై వైద్యులతో మాట్లాడి మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు. ఈ సందర్భంగా చిన్న తన భయానక అనుభవాన్ని పంచుకుంటూ కళ్ల ముందే కుటుంబ సభ్యులు మృత్యువాత పట్టడం మర్చిపోలేని విషాదమని, పిల్లల కోసమే ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతికానని భావోద్వేగానికి గురయ్యాడు. భాష రాకపోయినా మర్చెంట్ షిప్ అధికారులు మానవత్వంతో తనను కాపాడారని, ఎమ్మెల్యే చొరవతో వారు తనను ఆప్యాయంగా చూసుకున్నారని కృతజ్ఞతలు తెలిపారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాల అండగా ఉంటుందని, వారికి అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు కట్టుబడి ఉందని ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ స్పష్టం చేశారు. చేయడుగా మేము భావిస్తూ ఉన్నాం. సాయంత్రం 3 గంటలకి బోటు తిరగబడితే 9 గంటల వరకు తిరగబడిన బోటు మీద అలా ఉండి అక్కడి నుంచి ఉదయం 7 గంటల వరకు అలా ఈదుకుంటూ వచ్చి ఆ పిల్లలు గుర్తొచ్చి నా ఫ్యామిలీ పిల్లలు అనుకుంటా ఆ బలంగా ఆయన నాటుకొని కళ్ళ ముందు 6 1 by 1 చనిపోతున్నా కూడా అలా ఈదో మధ్యాహ్నం 3 గంటలకు జరిగితే 9 వరకు వాళ్ళు బోటు మీద ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. లేకపోతే మామూలుగా పరిస్థితులు అయితే ఖచ్చితంగా చుట్టుపక్కల దొరికేది. సో ఇవాళ
మనం ఆరుగురు మిస్ అయ్యాం. చాలా గట్టిగా బలంగా ఆయన ఈదుకొని వచ్చి ఇవాళ ఆ బోట్లో చైనా షిప్ అది, ఆ షిప్ వాళ్ళకి కింద నుంచి కేకలేస్తే వాళ్ళు తీసి బయటికి తీసుకొచ్చి వాళ్ళకి అన్ని విధాల చిన్నాకి సపోర్ట్ చేసి చిన్నాన్ని బతికించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఇవాళ ఒక పక్క మెరైన్ వాళ్ళు, మరో పక్క కోస్ట్ గార్డు, మరో పక్క నావి, మరొక పోర్టు అధికారులు కూడా పూర్తిగా సహకరించారు. మరి ఆ ఆరుగురు చిన్న చెప్పిన ప్రకారం మరి లేరు, నా కళ్ళ ముందే చనిపోయారని చెప్తా ఉన్నారు. మరి మనుషులు దొరకాలా లేకపోతే బాడీలు దొరుకుతాయో వెయిట్ చేయాలా, అది కంటిన్యూగా ప్రాసెస్ జరుగుతుంది. కాబట్టి చిన్న లెక్కల ప్రకారం వాళ్ళు లేదని చెప్తా ఉన్నారు. అది రేపటి కానీ ఒక క్లారిటీ వస్తుంది. కాబట్టి వాళ్ళందరూ కూడా కుటుంబాలని ఇప్పటికప్పుడు పరిస్థితిని తెలుసుకుంటా ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఆ కుటుంబాలకు అండగా ఉన్నాం. మీరు ఏం చేయగలుగుతారో సపోర్ట్ ఉండని చెప్పేసి ఇవాళ అధికార యంత్రాంగాన్ని అంతా కూడా అప్రమత్తం. కాకినాడ జిల్లా సామర్లకోట పట్టణంలో జరుగుతున్న ఎస్ఐఆర్ ప్రక్రియను పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప పరిశీలించారు. ఈ సందర్భంగా అయోధ్య రామపురంలో బిఎల్ఓలతో మాట్లాడి ఎస్ఐఆర్ ప్రక్రియ నమోదవుతున్న వివరాలను అడిగి తెలుసుకున్నారు. దేశవ్యాప్తంగా ఎస్ఐఆర్ ప్రక్రియ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని, ప్రతి ఒక్కరూ ఎస్ఐఆర్ ప్రక్రియలో పాల్గొని తమ ఓటును నమోదు చేసుకోవాలని ఎమ్మెల్యే చినరాజప్ప సూచించారు. అలాగే బిఎల్ఓలు ఎన్నికల సంఘం నిబంధనలకు అనుగుణంగా ఎస్ఐఆర్ ప్రక్రియ పారదర్శకతతో నిర్వహించాలని పేర్కొన్నారు. ఓకే సార్ చెప్పండి. ఈరోజు భారతదేశ వ్యాప్తంగా ఓటర్ ఎన్యుమరేషన్ జరుగుతుంది. మరి ఈ ప్రోగ్రాంలో మరి అందరూ కూడా అటెండ్ అయ్యి ఓట్లు అనేవి కూడా జాయిన్ చేసి బయట తీసుకోవాలి. ప్రతి ఒక్కరు ఇప్పటికీ కూడా 60-70% అయ్యింది. 100% అవ్వాల్సిన అవసరం ఉంది. 100% అవ్వాలంటే అందరూ కూడా దీన్ని బాధ్యత తీసుకుంటే 100% అవుతుంది. ప్రతి ఒక్కరు కూడా బాధ్యత తీసుకుని ఉంది కదా. రేపు పొద్దున ఓటు మిస్ అయిపోయింది, నాకు ఓటు లేదని చెప్పి ఉద్యోగుల గురించి మరి ఇబ్బంది పెట్టే పరిస్థితి కాకుండా ఎవరు ఓటు వాళ్ళు అంతా రైట్ చూసుకో. ఎంతమంది ఎక్కారు, ఎంతమంది దిగారు? ఓకే సార్ చెప్పండి. ఈరోజు భారతదేశ వ్యాప్తంగా